హలో వివాస్, వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి విటమిన్ డిని కలిగి ఉండే మష్రూమ్స్ కర్రీ. ఈ మష్రూమ్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ముక్కలు అనేవి కాస్త మగ్గాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా వేగాక ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు చెంచా పసుపు, పావు చెంచా చిల్లీ పౌడర్, పావు చెంచా జీలకర్ర పౌడర్, పావు చెంచా ధనియా పౌడర్, అలాగే పావు చెంచా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మసాలాలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతని పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చూసారా, ఈ విధంగా టమాటా ముక్కల్లోని వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. అలాగే మసాలాలన్నీ కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని కడిగి శుభ్రపరిచి ఫ్రెష్గా తీసుకున్నాను. ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 6 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మష్రూమ్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి మష్రూమ్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అంతే, వేడి వేడి మష్రూమ్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో నేను చెప్పే టిప్ ఏంటంటే, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, సన్లైట్లోకి వెళ్ళలేని వాళ్ళు ఇలా మష్రూమ్స్ కర్రీని రెగ్యులర్గా తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ మష్రూమ్స్ కర్రీని చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. చాలా చాలా టేస్టీగా ఉందని వాళ్ళు కూడా చెప్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.